భగవత్కథా పిపాసు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్య మనస్సుమాన్యులు తెలియపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్త బచ్చల కల్పతరు దయాసాగర్ శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి కృప. ఈరోజు వాస్తవంగా మనందరికీ అతి సుదినం. సుదినం అంటే ఏంటి? లక్కీ డే. లక్కీ డే అంటే ముందు నుంచి మనకి ఏదైతే తెలుసుకుంటాం, రేపు వచ్చే విశేషం మనం ఈరోజు తెలుసుకుంటాం. స్టూడెంట్స్కి లక్కీ డే ఎప్పుడు అవుతుంది? ఇదితో చిన్న లక్కీ డే. రేపు ఏం పేపర్ ఉన్నది, ఇవాళ క్వశ్చన్ పేపర్ ఇవాళ దొరికిపోతుంది. సో ఇది లక్కీ డే స్టూడెంట్కి. మరి శాలరీ హోల్డర్కి రేపు పడాల్సిన శాలరీ లేకపోతే వచ్చే మంత్ బోనస్ ఈ మంతే పడిపోయింది అనుకోండి, వాడికి లక్కీ డే ఇవాళ. కొన్ని సంవత్సరాలని ప్రమోషన్ అవ్వాల్సింది ఈరోజు నాకు ఈ సంవత్సరం ప్రమోషన్ అయిపోయిందంటే వాడికి లక్కీ ఇయర్. ఇటువంటిది. సో స్పిరిచువాలిటీ లక్కీ డే అంటే ఏంటి? రేపు ఏంటైతే ఉన్నది మంచి రోజు. సో ఈరోజు మనం తెలుసుకున్నాం, అలర్ట్ అయ్యాం అనుకోండి. సో దానికి స్పిరిచువాలిటీకి భక్తిలోని లక్కీ డే అంటే. సో రేపు ఒక అద్భుతమైన డే ఏంటి? ఏకాదశి. రేపు ఏకాదశి. మనం ఈరోజు దాని మహిమ తెలుసుకుంటున్నాం. అసలు వాస్తవంగా ఏకాదశి యొక్క మహిమ ఈ శాస్త్రంలోని పురాణంలోని అతి అద్భుతంగా వర్ణించి ఉన్నది. మరి రేపటి తాలూకు ఏకాదశి ఇంకా అతి మహిమ కలిగినది. మన పంచాంగంలోని ప్రతి నెల 2 ఏకాదశిలు వస్తుంది. అయితే సంవత్సరానికి 24 ఏకాదశి. కానీ రేపుటి ఏకాదశి సంవత్సరానికి వచ్చే ఏకాదశి కాదు, ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఏకాదశి. అధిక మాసం. ఈ నెల కూడాను అధిక మాసమే, 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ ఏకాదశి కూడాను 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో అతి మహిమ కలిగినది. ఏకాదశి అనేది ఒక తిథి. ఇది కేవలం ఒక ఉపవాసం అనేది కాదు. భగవంతుడు శ్రీహరి శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మ తాలూకా అనుగ్రహం పొందడానికి ఒక అద్భుతమైనది మార్గము, సరళమైన మార్గము. మరి అతి సులభంగా స్వామి అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం పొందాలంటే ఏకాదశి వ్రతం ఖచ్చితంగా చేయాల్సి. దీనికంట సరళమైన ఉపాయం భగవంతుడి శ్రీహరి తాలూకా అనుగ్రహం పొందడానికి ఇంకా వేరేది ఏమీ లేదు. ఏకాదశి కేవలం ఒక ఉపవాసం, ఒక తిథి, ఒక ఆధ్యాత్మికమైన తిథి అని కాదు. స్వామి అనుగ్రహం అతి సరళంగా సులభంగాను పొందాలంటే ఏకాదశి వ్రతం, ఏకాదశి తిథి అనేది మనకి చాలా బ్రహ్మాస్త్రం. మరి ఈ తిథి ప్రతి 11వ రోజుకి ఏకాదశి అంటారు. ఏకాదశి తిథి అంటే ఏంటి? 11th డే. కృష్ణపక్ష శుక్లపక్ష ప్రతి 15 రోజులకి ఒక పక్షం ఉంటుంది. 15 రోజుల పక్షంలోని 11వ రోజు తిథికి ఏకాదశి అంటారు. సో ఈ ఏకాదశి కేవలం ఒక తిథి అనేది కాదు, ఇది ఆధ్యాత్మికంగానూ అతి మహిమ కలిగినది. ఈ 11వ రోజు ఎందుకు మహిమ గలది? ఇది కేవలం ధార్మిక అనుష్ఠానం అనేది కాదు, మనసుని, ఇంద్రియాలని సంయమం చేయడానికి ఈ తిథి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇవేందో ధనవంతుడికి తగిన ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, మరి జ్ఞాని దగ్గర జ్ఞానం ఉంటుంది, కర్మం చేసేదానికి అనేక కర్మం ఉంటుంది. కానీ ఎవరైతే మనసు ఇంద్రియాలు సంయమం లేదనుకోండి, వాడి దగ్గర ఎంత ధనం ఐశ్వర్యం ఉంది, లాభం ఏంటి, సుఖం ఏంటి, శాంతి ఏంటి?
కర్మం దగ్గర 24 అవర్స్ బిజీగా ఉంటారు. నాకు ఫుల్ బిజీగా ఉందని, నాకు అసలు ఒక పర్సెంటేజ్ కూడా ఒక నిమిషం కూడా ఖాళీ లేదు, అంత బిజీగా ఉంటాను అంటే. కానీ మనసు ఇంద్రియాలు సంయమం లేకపోతే అతను ఎంతసేపు పని చేసినా కూడా సుఖం శాంతి లేదు. జ్ఞాని అనేక జ్ఞానం, శ్లోకాలు, భేదాలు అని తెలుసు, కానీ వాడికి మనసు సంయమం లేకపోతే మన దగ్గర ఎంత ఐశ్వర్యము, ధనము, సంపత్తి, భార్య, పిల్లలు, ఇల్లు, వాకులు, ఉద్యోగం, సద్యోగం ఏది ఉన్నవాడును ఎవరు మనస్సు ఇంద్రియాలు సంయమం లేకపోతే వాడు ఎప్పుడూ అశాంతియే, సుఖం పొందలేడు. ఎప్పుడైతే మనస్సు ఇంద్రియ సంయమం అవుతుందో అప్పుడు అతను శాంతిని పొందగలడు. మన ఏకాదశి తిథి మనసుకి, ఇంద్రియానికి సంయమం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి విధాలుగా ప్రయత్నించి మనసుని, ఇంద్రియాల్ని సంయమం చేసుకోవాలంటే, కానీ ఏకాదశి తిథి అనేది, వ్రతం అనేది మనం ఏకాదశి నుంచి పౌర్ణమి, ఏకాదశి నుంచి అమావాస్య, ఈ 5 రోజులు ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఇంద్రియాలు ఉద్రేకంగా ఉంటుంది. ఏకాదశి నుంచి పౌర్ణమి, ఏకాదశి నుంచి అమావాస్య. ఎందుకంటే చంద్రుడి తాలూకా ప్రభావం ఎలాగ సముద్రంగా ఉంటుందో, ఏదైతే పూర్ణమైన చంద్రుడు ఉన్నారనుకోండి, సముద్రం ఆ రోజు తరంగాలు చాలా ఎక్కువగా వస్తుంది. చూడండి, ఎప్పుడైనా బీచ్కి వెళ్తే, ఎప్పుడైతే పూర్ణిమ రోజు వెళ్తే సముద్రం తాలూకా లహరి అంటే తరంగాలు మీదగా వస్తుంది, పొంగుకుంటూ వస్తుంది. అయితే సముద్రంకి చంద్రుడికి ఏంటి సంబంధం? ఇది సైంటిఫికల్గా ఉంది. పౌర్ణమి రోజు ఖచ్చితంగా తరంగాలు అతి ఎక్కువగా వస్తుంటాయి. అలాగే మన శరీరంలోని ఈ లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, పంచభౌతిక నుంచి మనకి లిక్విడ్ ఐటమ్ బ్లడ్ అనుకోండి, ఇంకా ఏదైనా వాటరీ ఐటమ్స్ ఏదైతే ఉన్నదో, ఇది కూడా సముద్రంలో తరంగంలాగాను అమావాస్యకి, పౌర్ణమికి ఉద్రేకం చేస్తూ ఉంటుంది. దీనిపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేస్తారో ఆ ఉద్రేకాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది సైంటిఫికల్గా రీజన్. సో అందుకే ఏకాదశి, రేపు వచ్చే ఏకాదశి పేరేంటి? పరమా ఏకాదశి. దీని పేరు పరమ. ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారే వస్తుంది. వాస్తవంగా ఏకాదశి 15 రోజులుగా ఒకసారి వస్తుంది, కానీ రేపు వచ్చే ఏకాదశి 3 సంవత్సరాలు ఒకసారి వస్తుంది, పరమా ఏకాదశి. ఈ పరమా ఏకాదశి పేరు మీద తెలుస్తుంది. పరమ అంటే ఏంటి అర్థం? పరమ పురుషుడు, పరమాత్మ. ఈ పరమ అనేది అర్థం ఏంటి? శ్రేష్ఠ, శ్రేష్ఠానికి, ఉన్నతమైనది. అన్ని ఏకాదశిలో ఉన్నతమైనది, కానీ దీని పేరే పరమ ఏకాదశి. అంటే ఏకాదశిలోని పరమ ఏకాదశి, ఏకాదశిలోని శ్రేష్టమైన ఏకాదశి అట రేపుటి ఏకాదశి. అన్ని ఏకాదశి 24 ఏకాదశిల కన్నా శ్రేష్టమైన ఏకాదశి రేపు పరమ ఏకాదశి. అందుకే దీనికి ఈ పరమ ఏకాదశిని ఎవరైతే దరిద్రత, ఐశ్వర్యం పోయి ఉంటుందో, ఎవరైతే పేదరికం ఉంటుందో, వాళ్ళు ధనం ఏదైతే పోయి ఉంటుందో, వాళ్ళు ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఐశ్వర్యాన్ని ప్రాప్తి అయి ముక్తిని కూడా పొందుతారు. రేపు ఏకాదశి మహిమ అటువంటి ఉన్నది. ఏదైతే పోయిన ఐశ్వర్యం అనుకోండి, ధనం అనుకోండి, భోగం అనుకోండి, ఏదైనా మన దగ్గర నుంచి పోయింది, మన దగ్గర లేదు, ఖచ్చితంగా అటువంటి ఐశ్వర్యం ప్రాప్తి పొందే ఇది ఒక ఏకాదశి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐశ్వర్యం. బంగారం షాపుడికి బంగారమే ఐశ్వర్యం. అంటే కొట్టు మామూలు కిరాణి కొట్టులకి వాళ్ళ నిండుగా సరుకులు ఉండడమే వాడికి ఐశ్వర్యం. భక్తుల తాలూకు ఐశ్వర్యం కూడా ఉన్నది ఒక ఐశ్వర్యం. భక్తుల తాలూకు ఐశ్వర్యం ఏంటి? హమర ధన రాధే, రాధా శ్రీకృష్ణుడు నామమే భగవంతు తాలూకా ఐశ్వర్యం, భగవంతుల భక్తుల తాలూకా ఐశ్వర్యం. సో ఐశ్వర్యం కూడా మనకు రావాలంటే మనం పరమ ఏకాదశిని
చాలా భక్తి శ్రద్ధలతో మనం ఖచ్చితంగా చేయాల్సింది. ఏదైతే ఐశ్వర్యం ప్రాప్తమో మరి శాంతిని కూడా పొందుతాము. ఐశ్వర్యం వల్ల ఇప్పుడు శాంతి పొందాం, కానీ ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఏ అయితే ఐశ్వర్యం మనం కోల్పో ఉంటామో ఖచ్చితంగా మనం శాంతిని కూడా పొందగలం. మనకి ఎందుకు స్వామి ఈ ఏకాదశి తాలూకా మహిమ ఎక్కువ? ఎందుకంటే ఈ నెల ఏమన్నలా పురుషోత్తమ నెల. ఈ నెలకి స్వయంగా భగవంతుడు పురుషోత్తముడి స్వీకరించున్నారు. మరి ఈ నెలకి పురుషోత్తమ మాసాన్ని స్వయంగా భగవంతుడి పేరే ఇచ్చారు. భగవంతుడు స్వయంగా ఈ నెలకి పేరు ఇచ్చారు. మరి సకల ఐశ్వర్యము, సకల శక్తి, సకల భగవంతుడి తలక ఉన్ని గుణాలు అన్నీ కూడాను ఈ నెలకి ఇచ్చేసారు. భగవంతుడి దగ్గర ఉన్ని శక్తులన్నీ కూడా ఈ నెలలో ఇచ్చేసారు. ఎవరైతే ఈ పురుషోత్తమ నెల అతి భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వాళ్ళు భగవంతుడి తలకు సకల గుణము ఐశ్వర్యము కూడాను పొందగలరు. సో అందుకే మనం ఈ నెలలోని వచ్చిన ఈ ఏకాదశి తడుక మహిమ కూడాను అతి శ్రేష్టమైనది. ఎందుకంటే ఇది భగవంతుడు స్వయంగా స్వీకరించున్నారు. ఈ నెలకి భగవంతుల యొక్క గుణము, భగవంతుల యొక్క శక్తి, భగవంతుల యొక్క నామము ఈ నెలలో ఉన్నది. కాబట్టి పౌరాణికులోని ఈ ఏకాదశి మహిమ ఈ విధానంగా ఉన్నది. సుమేధు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఎవరు? సుమేధు. అతి ధర్మపరాయణుడు, మరి బ్రాహ్మణుడు. మరి అతనికి ఒక ధర్మపత్ని ఉండేవారు, పవిత్ర. తన పేరు పవిత్ర. ఈ సుమేధు మరి పవిత్ర అతి అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతూ బ్రాహ్మణ కులంలో పుట్టున్నారు. కానీ నిర్ధనం అంటే వాళ్ళకి చాలా ధనహీనమైన పరిస్థితి. పేదవాడు, పేద బ్రాహ్మణుడు అంటారు చూసారా, పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ విధానంగా పేదరికం ఉండేది. ఒక్కొక్క రోజు వాళ్ళకి ఆహారం కూడా తినడానికి కూడా లేక ఉండేది. కొన్ని రోజులు పస్తులు కూడా ఉండేవారు. ఆహారం తిండి లేక పస్తులు కూడా ఉండేవారు. ఒకరోజు సుమేధ ఏం చేశారంటే, సుమేధ బ్రాహ్మణుడు, మనం ఈ జాగాలో నేను ఉంటే ఖచ్చితంగాను నేను నా పేదరికిని నేను దూరం చేసుకోలేను, పరదేశానికి వెళ్ళి ఖచ్చితంగాను నేను కొంత ధనం సంపాదించి వస్తాను అని కూడాను నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకుని ధర్మపత్ని పవిత్ర శాంత రూపంగాను వాళ్ళ భర్తకి అర్థం చేయించారు. ఏమండి, మనం పరదేశం కాదు, ఏ లోకానికి వెళ్ళినా మన జాతకంలోని మన భాగ్యంలో ఎంతైతే ఐశ్వర్యం రాసి ఉంటుందో అంతే ఐశ్వర్యం పొందగలం. మనం విదేశీకి వెళ్ళిపోయినా లేకపోతే పరదేశకి వెళ్ళిపోయినా మనం ధనాన్ని ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాం అనుకోండి, మన కుండలంలో మన కపాలంలో ఎంతైతే ఐశ్వర్యం ఉంటుందో అంత ఐశ్వర్యం ఖచ్చితంగా మనం ప్రాప్తి అవుతాం అని ఎంతవరకు అర్థం చేశారు. ఒకవేళ మనం దేశ విదేశాలకు వెళ్ళి ఎక్కువగా కష్టపడి ధనం సంపాదించున్నా కూడా ఆ ధనం, ఆ సంపాదన మన ఏ ఉపయోగం కూడా ఉండదు. ఒకవేళ సంపాదించారనుకోండి, ఏదైతే ఉపయోగపడిపోయిన ధనాన్ని కష్టపడి దేశ విదేశాలకు వెళ్ళి సంపాదించడం అవసరం ఏముంది? ఏ ధనము మన జాతకంలోని మన కపాలను రాసుకుంటుందో ఆ ధనం మనకి ప్రాప్తి అయితే ఖచ్చితంగాను ఆ ధనం మనం సద్వినియోగం చేసుకోగలం, ధర్మ కార్యాలకి మనం రాగలం. కేవలం కర్మమే జీవితం అని నిరంతరంగా కర్మం చేసుకొని ధనమే ఐశ్వర్యమే మనకి కావాలని చెప్పేసి వెళ్ళినోళ్ళు కేవలం ధనం ఐశ్వర్యం ప్రాప్తి అవుతారు. కానీ ఆ ధనం ఐశ్వర్యం వల్ల ఏ ప్రకారంగా ధార్మికం అనుకోండి, ఏ ప్రకారంగా ఆర్థికం అనుకోండి, పరమాత్మ కనుక ఏ ప్రకారం కార్యం ఉండదు. కొంతమంది దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, దేనికి ఉపయోగపడదు, అలాగ ఉంటుంది అంతే. వాడు ఏ ప్రకారంగా ఉపయోగం చేసుకోడు, ఏ ధార్మిక కార్యంగా పనికిరాదు, అతను ఉపయోగం చేసుకోలేరు. వారి పిల్లలు మనవాళ్ళు అంటారా? గ్యారంటీ లేదు. ఆ పిల్లలు మనవాళ్ళు ఏ ప్రకారంగా ఈ ధనాన్ని ఉపయోగించుకుంటారు, ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకుంటారు. ఎక్కువ ధనం వస్తే ఉంటుంది, దుర్వినియోగం ఉంటుంది.
సో అందుకే ఈ ప్రకారంగా అనేక ఆలోచన చెప్పి ధర్మపత్ని పవిత్ర ఈ సుమేధుకి అర్థం చేసి చెప్పారు, అర్థం చేయించారు. ఆ సమయంలోని కౌండిన్య ఋషి అని ఒక ఋషి వచ్చారు. వచ్చి రావడంగానే ఈ సుమేధు మరి పవిత్ర చెప్పారు, అడిగారు, మా తాలూకా దరిద్రత నిర్ధనం పోకుంటుంది, మాకు ఆహారాన్ని తినడం కష్టమైపోతుంది, మాకు ఈ ప్రకారంగాను ధనం లేదు అని చెప్పడంతో ఈ కౌండిన్య ఋషి ఒక ఉపాయం చెప్పారు, ఐశ్వర్యం ప్రాప్తి గురించి ఒక ఉపాయం చెప్పారు. ఏంటి? ఎప్పుడైతే అధిక మాసంలోని వచ్చిన ఏకాదశి పరమా ఏకాదశి, ఎవరైతే పరమా ఏకాదశి వ్రతం పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగాను ఐశ్వర్యవంతులుగా అవుతారు. ఇది అందరూ చేసేస్తారు. ఇప్పుడు వింటే అందరికీ ధనం కావాలి. ఏ విధంగా చెప్తున్నారు చూడండి. కౌండిన్య ఋషి ఈ ఏకాదశి చేయడం వల్ల కుబేరుడు కూడాను తన తాలూకా ఐశ్వర్యాన్ని నష్టం అయిపోయిన ఐశ్వర్యం కూడా పొందారట. కుబేరుడు అంటే మనకు తెలుసు, కుబేరుడును కొంత సమయంలోనికి ఐశ్వర్యం నష్టం చేసుకున్నారు దైత్యుల తాలూకా ఆక్రమణంతో. కానీ కుబేరుడును పరమ ఏకాదశిని పాటించి తిరిగి తన ఐశ్వర్యాన్ని పొందగలిచారు. ఏ ఏకాదశి వల్ల సత్యహరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయి ఉండేవాడు, భార్య పిల్లల్ని కోల్పోయి ఉండేవాడు, కీర్తిని కోల్పోయి ఉండేవాడు. ఈ ఏకాదశి చేసి సత్యహరిశ్చంద్రుడు తన భార్యని పిల్లల్ని ఐశ్వర్యాన్ని పొందారు. ఈ ఏకాదశి తల మహిమ అటువంటిది. ఎప్పుడు కోల్పోయిన ఐశ్వర్యాన్ని కూడా మనం పొందగలం. ఈ ఎవరైతే రేపు పరమ ఏకాదశి వాళ్ళ జీవితంలోని ఎప్పుడు దరిద్రత పేదరికం అనేది ఉండదు. తిండికి ఆహారానికి బట్టకి ఏ ప్రకారంగా లోటు లేకుండా ఉంటుంది ఎప్పుడైతే రేపు ఏకాదశి వ్రతం చేస్తారో. ఇటువంటి మహిమగలైన ఏకాదశి వ్రతం రేపు. దీని పరమ ఏకాదశి. కేవలం ఏకాదశి ఒక ఆధ్యాత్మికమైనది వ్రతం అనేది కాదు, ఇది ఒక ఉపవాసం అనేది కాదు. సైంటిఫికల్గా మనం చూడాలంటే మన ప్రతి 15 రోజులకి ఒకసారి ఫాస్టింగ్ చేయడం వల్ల మన శరీరంలోని ఒక జంక్ డిఎన్ఏ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అంటే చెప్తారే అది క్లియర్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మన తినే పదార్థాలని కొన్ని వేస్టేజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన ఏదైనా గ్రైండర్ చేసిన వాడించిన బియ్యం చేసిన ధాన్యం అనేది వేరేగా వస్తుంది, బియ్యం అనేది వస్తుంది. అలాగే మనం తినే ప్రతి పదార్థంలోని శరీరంలోని కొంత జంక్ అనేది స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో, ఫాస్టింగ్ అంటే 36 అవర్స్ మ్యాక్సిమం. ఎందుకంటే దశమి దాని నుంచి మనం విడిచిపెట్టేస్తాం. దశమి రాత్రి నుంచి తినడం మానేస్తాం. ఏకాదశి 24 అవర్స్, ఇది ఒక 12 అవర్స్ నైట్. 36 అవర్స్ అంటే ఒక ఫాస్టింగ్ ఉంటే అది జంక్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా వేస్టేజ్ కింద వెళ్ళిపోతుంది. మన శరీరం నుంచి బయటికి తోసేస్తుంది. ఎందుకంటే స్టోరేజ్ అవుతూ వేస్టేజ్ అలా స్టోరేజ్ అవడం వల్ల మనం ఆయుష్ నష్టం అవుతుందట. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం అని ప్రతి 15 రోజులకి ఒకసారి ఏకాదశి చేస్తే, వ్రతం చేస్తే వాడు లాంగ్ లైఫ్గా బతకగలడు, హెల్తీగా బతకగలడు. ఇది సైంటిఫికల్గా కూడా ఉన్నది. ఫాస్టింగ్ అనేది ఇది ఒక స్పిరిచువల్తో ఓకే, స్పిరిచువల్ మరి సైంటిఫికల్ కూడా ఉన్నది. ఈ ఏకాదశి తిథి ఉన్నదే ఇది ఎందుకంటే మనం పంచతత్వం నుంచి ఈ శరీరం తయారయ్యున్నది. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, మట్టి అనుకో. ఈ పంచతత్వంతో ఈ పంచతత్వానికి ఈ ఏకాదశి తిథికి చాలా అతి రిలేషన్స్ ఉన్నాయి చెప్పాలి. మరి ఏకాదశి చెప్పి మనం ముందే అనుకున్నాం, ఏదైతే లిక్విడ్ ఫార్మ్ ఉన్నదో సముద్రం ఎలాగైతే పౌర్ణమిని చూసేస్తే లహరి ఎక్కువగా వస్తుంది, అలాగా ఇది ఎక్కువగా ఉద్రేకం చేస్తుంది అన్నమాట. ఈ లిక్విడ్ ఫార్మ్స్ అన్నీను, మన శరీరంలోని లిక్విడ్ ఫార్మ్స్ అన్నీను ఏకాదశి నుంచి పౌర్ణమి, ఏకాదశి నుంచి అమావాస్య ఎక్కువగా
ఉద్రేకం చేస్తుంది. అంటే బ్లడ్ ప్రెషర్ చూసారా, బ్లడ్ ప్రెషర్ వస్తుంది చూసారా, ఇది కంట్రోల్ అయిపోతుంది ఎవరికైతే ఉన్నదో. ఎవరికి లేదో ఇప్పుడు రాదు కూడా. బీపీ అనేది దానికి ఏమంటారు, రక్తచాపం అంటారా, రక్తపోటు అయితే ఉన్నదో ఈ లిక్విడ్, ఈ రక్తము ఉద్రేకం అవుతుంది ఎవరైతే వ్రతం చేస్తారో, దీనికి కంట్రోల్ చేసేస్తుంది. సో అంటే ఇక సైంటిఫికల్గా శారీరకంగా చూడాలండి కూడా. అలాగే డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మనకి, పాచన యంత్రం, ఇది డైజెషన్ చేసేదానికి జఠరాగ్ని అంటాం. దీనికి ఖచ్చితంగా కంప్లీట్గా రెస్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక మెషిన్ ఉన్నది, ఆ మెషిన్కి 24 hours అలాగా మనం వాడుతూనే ఉంటే ఏమవుతుంది, మనం తినడమే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో తినేస్తాం, 20 minutes తినేస్తాం. కానీ దీనికి డైజెస్ట్ చేయడానికి సిస్టమ్ ఎంత వర్క్ చేయాల్సి వస్తుంది. లోని మన సిస్టమ్ ఏదైతే ఉన్నదో డైజెషన్ సిస్టమ్ మొత్తం అంతాను దేనికి బ్లడ్గా పంపించాలి, దేనికి వేస్టేజ్గా పంపించాలి, దేనికి మాంసంగా పంపించాలి, మేధాగా పంపించాలి, శుక్రగా పంపించాలి. ఇవన్నీ సిస్టమేటిక్గా మన బాడీలో ఇవన్నీ అవుతూనే ఉంటాయి. మనకు తెలియదు, కానీ మనం కేవలం తింటున్నాం. తిన్న తర్వాత ఇన్ని మెషిన్స్ ఎంతవరకు వర్క్ చేస్తుంది తెలుసా. సో వీళ్ళు వర్క్ చేయాలి, స్టాప్ చేయాలి, రెస్ట్ కావాలంటే ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయాలి. మెషిన్కి మనం 24 hours అలాగ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఒకరోజు మెషిన్ త్వరగా రిపేర్ అయిపోతుంది. సో లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే ఎవ్రీ 2 weeksకి అంటే 15 daysకి ఒకసారి ఫాస్టింగ్ ఉండడం వల్ల మనం మెటాబాలిజం సిస్టమ్ని, డైజెషన్ సిస్టమ్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయగలం. చూసారా, ఒక బండికి 2 monthsకి 3 monthsకి సర్వీసింగ్ ఇస్తారు చూసారా, బ్రేక్స్, క్లచ్, ఇంజిన్ ఆయిల్స్ అని చెక్ చేస్తారు. చెక్ చేయడం వల్ల ఆ బండి కండిషన్గా ఉంటుంది, ఎప్పుడు కూడా ప్రాబ్లం అవ్వదు, ఆ ఇంజిన్ ఎప్పుడు రిపేర్ రాదు, మంచిగా మైలేజ్ ఇస్తుంది. అలాగే ఇది ఒక సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినట్టుగా ఏకాదశి వ్రతం అనేది ఒక బండికి సర్వీస్ చేస్తే అంత మళ్ళీ సర్వీస్ చేయడం వల్ల మళ్ళీ ఏంటి మంచిగా సిస్టమేటిక్గా నడుస్తుంది, పర్ఫెక్ట్గా నడుస్తుంది. అలాగే ఏకాదశి వ్రతం అనేది శరీరానికి ఒక సర్వీస్ చేసినట్టుగా, కేవలం సర్వీస్ చేయడం వల్ల మళ్ళీ ఇది కొత్తగాను రీఫ్రెష్ అయిపోతుంది. సో ఈ ప్రకారంగా మనం సర్వీస్ చేసుకోవాలి ప్రతి 15 నుంచి. మరి ఇది కేవలం శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగాను మనసుకి, ఇంద్రియాలకి కూడాను ప్రభావం చేస్తుంది. ఎవరైతే ఏకాదశి వ్రతం చేయకుండా శ్రీహరి తాలూకా అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారో ఇది కేవలము ఒక భ్రమ అనుకోండి. నేను భ్రమలోనే ఉన్నాను అంటే, భ్రమ అంటే ఏంటి అర్థమవుతుందా? భ్రమ అంటే ఊహించుకోండి, స్పెక్యులేషన్. నేను శ్రీహరితలకు నాకు అనుగ్రహం ఉన్నదండి, నేను ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, లేకపోతే ఇంకేం చేస్తానని చెప్పేసి. ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరో వారు ఎప్పుడు కూడాను శశిమారు కూడాను భగవంతుడి తాలూకా అనుగ్రహం పొందలేరు. అన్క్వాలిఫైడ్ ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరు వాళ్ళు శ్రీహరి తాలూకా అనుగ్రహం పొందడానికి అన్క్వాలిఫైడ్ పర్సన్. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? మనం ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే 10th ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే, ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్. తర్వాత ఏదైనా 2 మార్కులు వచ్చి ఏ కాలేజ్ సీట్ వచ్చింది అది తర్వాత విషయం. కానీ మనం ఎంటర్ అవ్వాలంటే 10th క్లాస్ అవ్వాలి. అందుకే మనం స్వామి తాలూకా అనుగ్రహం పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి ఏకాదశి ఖచ్చితంగా చేయాల్సిందే. ఏకాదశి చేపిన వ్యక్తి ఎప్పుడు కూడా శ్రీహరి తాలూకా అనుగ్రహం పొందలేరు. మన శరీరంలోని డిఫాల్ట్గా రోగ నివారణ కోశం పదార్థం ఉంటుంది, కానీ బాడీ యాంటీ క్రిమినల్స్ కొన్ని ఉంటాయి. మన వేస్ట్ బ్యాక్టీరియా కానీ ఫైట్ చేసే ఏదైనా వైరస్ వస్తే సో ఫైట్ చేసే కొన్ని కెమికల్ మన దగ్గర ఉంటాయి. దానికి మంచి వర్డ్ ఉన్నది, అదే రోగ నివారణ చేసిన క్షమత
సో అది ఎక్కువగా పెరుగుతుంది ఎప్పుడైతే మనం, అందుకే మనకి క్యాన్సర్స్ లేదంటే ఇంకా పెద్ద పెద్ద రోగాలు చూస్తే ఇవాళ రేపు మనం రోగంతో ఒక పేర్లు కూడా చెప్పలేకపోతున్నాం, ఆ ప్రకారంగా రోగాలు. ఈ రోగాలు ఎప్పుడూ ఒక వ్యక్తికి రాదు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారు. ఎందుకంటే రోగ ప్రతిరోధమైన శక్తి రోజు రోజుకి తనలో శరీరంలో పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు మనకి చాలా వైరస్ వస్తూనే ఉన్నది. సో ఆ వైరల్కి మనం శరీరం ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది దగ్గు, జలుబు, తుమ్ము, జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్, ఇంకా బోల్డ్ కొద్దిగా వర్షం పడితే, కొద్దిగా వర్షం తడిచిపోతే, కొద్దిగా ఎండలోకి వెళ్ళిపోతే ఏమంటే మనం కరెక్ట్గా ఎఫెక్ట్ అయిపోతాం. సో ఎందుకంటే మనకి ఏం లేదు, రోగ ప్రతిరోధమైన శక్తి రోజు రోజుకి, అదే హ్యూమినిటీ అంటారు, హ్యూమినిటీ పవర్స్ కూడా తగ్గిపోతుంటాయి. అని ఎప్పుడైతే ఏకాదశి చేయడం వల్ల వాడి బాడీలోని హ్యూమినిటీ పవర్ రోజు రోజుకి పెరుగుతుంది. ఎవరైనా అనుకుంటారు తింటే కదా పెరుగుతుంది, మంచి బలమైనది కాదు. ఈ డిఎన్ఏ అనేది మీరు వినుంటారు, జంక్ డిఎన్ఏ అని కూడా మనకి క్రియేట్ అవుతుంది. అది స్పేస్ ఉంటుంది అనమాట, అది కేవలం ఖాళీ దానివల్ల శరీరానికి ఉపయోగం. ఒకటి జంక్ డిఎన్ఏ ఉంటుంది, ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చే డిఎన్ఏ మన శరీరానికి పనికి వస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ అంటే ప్రతి కోశానికి బలంగా చేస్తుంది. ఒక జంక్ డిఎన్ఏ ఉంటుంది అనుకోండి, అది దేనికి పనికిరాదు, అది జస్ట్ వేస్ట్, అది స్పేస్ తినేసి ఉంటుంది అంతే. ఆ శరీరంలో స్పేస్ ఉంటుంది అంతే, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆ జంక్ డిఎన్ఏ రిలీజ్ అయిపోతుంది, మనకి వేస్టేజ్ కింద పోతుంది. అన్ని ప్రకారం ఏకాదశిలోని సైంటిఫికల్గా అనుకోండి, స్పిరిచువల్గా అనుకోండి, అన్ని విధాలుగా ఏకాదశి వ్రతం అనేది అనివార్యమైనది వ్రతం. సో ఖచ్చితంగా మనం ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల శ్రీహరి తాలూకా అనుగ్రహం పొందగలం. పోయిన ఐశ్వర్యము, నష్టపోయిన ఐశ్వర్యము, ధనం కూడాను, మనలో దరిద్రత, పేదరికం కూడా మనకి పోతుంది. శారీరకంగాను హెల్దీ అవుతాం. ఎవరికి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా 3 విధాలుగానే ఎవరైతే ఎదగలరు, డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగాను ఇటువంటి పరమా ఏకాదశి, రేపు వచ్చిన ఏకాదశిని కుబేరుడు చేతిలోని నశించిన ఐశ్వర్యం కూడా పొందారు. కుబేరు పోగొట్టుకున్న ఐశ్వర్యం కూడా పొందారట ఈ ఏకాదశి చేయడం వల్ల. సత్య హరిశ్చంద్రుడు కూడాను తన ధనము, రాజ్యము, పత్నిని పోగొట్టుకున్న ధనాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందారు ఈ ఏకాదశి చేయడం వల్ల. సో అందుకే మనకి ఐశ్వర్యం అనేది ముఖ్యం అనేది, ఓకే ఐశ్వర్యం కూడా కావాలి, మానసికంగా కూడా కావాలి, శారీరకంగా కూడా మనకి కావాలి. సో అందుకే మనం ఈ పరమా ఏకాదశి వ్రతము ఖచ్చితంగా మనం భక్తి శ్రద్ధలతో పాటించడం వల్ల శ్రీ హరి తాలూకా అనుగ్రహం మనం అతి సులభంగాను పొందగలం. ప్రతి వ్యక్తి ఈ ఏకాదశి వ్రతం భక్తి శ్రద్ధలతో చేయాలి. మనం రామాయణాన్ని 2 minutes చెప్పి ఈరోజు కన్క్లూజన్ చేద్దాం. రామాయణంలో మనం అంతకు వచ్చాం, జస్ట్ 2 minutes ఇంట్రొడక్షన్ చేసి రేపు చెప్పుకున్నాం రామాయణం. సో రామాయణం ఏంటి చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనం లంకాలను చూస్తున్నారు, దేహరూపమైన దేవత, ఇల్లు భవనాల్లాగా ఉన్నాయి, గుడిలాగా ఉన్నది, కానీ ఆ ఇంట్లో ఎవరు పూజించబడుతున్నారు? దేహరూపమైన దేవత. శరీరాన్నే పూజించబడుతుంది. శరీరానికి తినాలి ఏంటి, శరీరానికి స్నానం చేయాలి, శరీరాన్ని ఏం వేసుకోవాలి, శరీరానికి ఏం అలంకారం చేయాలి, శరీరం ఎలాగా పడుకుంటుంది, శరీరం ఎలాగా ఏసీలో ఉంటుంది, కేవలం ఇల్లు భవనంలాగా ఉన్నది, గుడిలాగా ఉన్నది, కానీ శరీరమే అన్నిటికంటే. ఇవాళ రేపు ఇంట్లో కూడా చూడండి, వాస్తవంగా పూజ, హోమం, యజ్ఞం అవుతుంది. దేని గురించి? ఉద్యోగం రావాలి, మనవళ్ళు పుట్టాలి, మనవరాలు పుట్టాలి, లేకపోతే వివాహం అవ్వాలి, అన్నీ శరీరంకు సంబంధించిన పూజలు, నాజులు, హోమము, యజ్ఞం ఏది చేసినా కూడా శరీరంకు సంబంధించినవే, కానీ శరీరంకు సంబంధించిన ఏ కార్యం కూడా అవ్వకూడదు ఇంటికాడ. అందుకే దేహరూపీ దేవతలో ఈ గుడిలోనే ఉంటున్నారు. మనం ఒకవేళ భగవంతుని పొందాలంటే దేహభావాన్ని విడిచిపెట్టాలి. ఈ విధానంగాను వెళ్తున్నారు,
ఎవరు? మందిర మందిర ప్రతికోరి శోధా దేఖ జహి తహి అగణిత జోధా గయహు దశానన మందిర మోహి అతి విచిత్ర కహి జాత సునాహి. రామ్ శ్రీ రామ రామ శ్రీయా రామ్. గయహు దశానన మందిర. దశానన మందిరం అంటే ఇది కూడా మందిరంలాగే ఉన్నది. దశానన పెద్ద బంగుళా. దశానన అంటే రావణాసుడు. 10 తలకాయలు ఉన్నాయి కాబట్టి దశానన. దశానన మందిరికి వెళ్ళారట. దశానన అంటే దశ అంటే 10, అనయన అంటే తలకాయలు. దశానన 10 తలకాయలు ఉన్నాయి. రావణాసుడి ఇంటికి వెళ్ళారట. ఎవరు? ఆంజనేయ స్వామి. అది వర్ణనం చేయలేము, అవర్ణితం. ఒక కుబేరుడికి ఒక స్వర్గంలో ఉన్న అంత ఐశ్వర్యం ఉండదట. ఆ బంగళా, ఆ బంగారం, ఆ వైడూర్యాలు, ఇవి మొత్తం అంతా. శరీరంకి సుఖం కలిగిన ప్రతి వస్తువు అక్కడ ఉన్నాయి. చూడండి, ఇంట్లో ఎక్సర్సైజ్ చేయించి ఆరంభించేసి ఫ్రిడ్జు, కూలరు, ఏసీ, టీవీలు, అనేకమని ఉపకరణం ఉన్న చూసారా. శరీరం ఏ విధంగా సుఖపడతారో అన్ని రకాలు పదార్థాలన్నీ ఈ మరి అతి విచిత్రం అని చెప్తున్నారు. ఇక్కడ రాస్తున్నారు అతి విచిత్రకొహి. అక్కడ అన్నిళ్ళు ఇమేజెస్, అన్ని చాలా చెత్త ఇమేజెస్. రావణాసుడు లీలలే. ఎవరికి తీసుకురావడం, ఎవరికి లేపుకురావడం, ఎవరికి చేయడం, ఎవరికి ఏదో అన్నీ రావణ తాలూకు లీల. అక్కడ రాముడు లీల ఇస్తారా, కృష్ణుడి లీల ఇస్తారా, దేవుడి ఫోటో ఉంటుందా, దేవతల ఫోటో ఉంటుందా? బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడి తాలూకు ఫోటోలు ఉంటాయేంటి? వాడి తాలూకు లీలలే, రావణాసుడి తాలూకు లీలలే. అన్నీను ఆ గోడల్లోని అన్నీ అంకితమై డ్రాయింగ్ చేసి బంగారంతో, మనతో సిమెంట్ మట్టితో చేస్తున్నాం, రాయిలతో చేస్తున్నాం. వాడు బంగారంతో ఇమేజెస్, బంగారంతో లీలలన్నీ పెట్టేసి ఉన్నాడు, చెక్కు ఉన్నారు. ఎవరు లేదు? రావణాసుడి లీలలే. రావణాసుడి లీలలన్నీ వాడు బంగాళాలోనే చెక్కున్నాడు. ఆ లీలలు ఏముంటే అన్ని చెత్త లీల. అటువంటి ఒక భవనం, ఆ భవనంలోకి వెళ్ళినారు. రావణాసుడు పడుకున్నాడు మంచం మీద. ఆ మంచంకు వర్ణించలేకపోతున్నారు. ఎంత ఉన్నది ఆ మంచం. ఇవన్నీ చేస్తే ఒక క్లాస్ అయిపోతుంది. ఆ మంచానికి, ఆ ఇంటికి వర్ణించాలంటే అలాగే వర్ణించి ఉన్నారు. మండోదరికి చూశారట వాళ్ళ భార్యకి. కొంత సమయం మండోదరికి చూసి తిను సీతాయ అయి ఉంటుందేమో అనుకున్నాడు. అంత అందం మండోదరి అలంకారం. మండోదరి మహాపతివ్రత నారి. 5 పతివ్రత నారిలోని మండోదరి ఒక మంచి పతివ్రత నారి. మండోదరి, తార, మరి ద్రౌపది, ఇలాగ 5 పేర్లు మనం నిత్యం ఒకవేళ మనం స్మరిస్తాట ఆ రోజు చాలా శుభంగా వెళ్తుందట. తార అంటే ఎవరు? బాలితలుగా భార్య. తను కూడాను లాస్ట్కి భగవంతుడి పాదపద్మాలతో అనురాగం పొందారు. తార, మరి అహల్య, తార, అహల్య, మండోదరి, మరి ఇంకా పాంచాలి. అంటే పాంచాలి అంటే ఎవరు? ద్రౌపది. ఇంకో ఎవరున్నారు? 5 మెంబర్స్ పతివ్రత నారి. సతీ అనసూయ. ఈ 5 తాలూకా పేరు ఎత్తితే ఆ రోజు శుభంగా వెళ్తుందని. అంత పవిత్ర ఈ స్త్రీలు. సో మండోదరి చూసి కొంతసేపు ఆంజనేయ స్వామి అనుకున్నారట బహుశా సీతాదేవి అయ్యవచ్చు. సీతతో కంపేర్ చేశారంటే మండోదరి ఎంత అందంగా ఉంటుంటారు, అంత అలంకారం. అయితే సంకోచించుకున్నారట. రాముడు సీత తాలూకా విరోహంలో ఉండి తిండు తెప్పులు విడిచిపెట్టేసి జటాజూటం కట్టుకొని కాషాయ వస్త్రం వేసుకొని పాపం రోజు సీతే సీతే అని అనుకుంటున్నారు. ప్రేమ అనేది డబల్ సైడ్ ఉంటుంది, సింగిల్ సైడ్ ఉంటుంది. ప్రేమ కాదు ఎప్పుడైనా 2 ఆత్మలు ఎప్పుడైతే బాధపడుతుందో సుఖపడుతుందో అది ప్రేమ. ఏ ఆత్మ దగ్గర 2 సైడ్ బోత్ సైడ్ లేదో అది కేవలం కామన, వాసన. ఖచ్చితంగా స్పందిస్తుంది మన ఆత్మ, అది ప్రేమ.
మన చాలామందికి కామనాయే కానీ ప్రేమ కాదు. సో ఒకరి తలక మన పైన అట్రాక్టివ్ ఎఫెక్షన్ చూసుకొని మనం ఇంకోళ్ళు కావాలని ఏం చేస్తాం, దానికి మనం ఒక మంచి ఆప్షన్గా తీసుకొని మనం వాడుకుంటాం. ప్రేమ అలా కాదు. ప్రేమ ఏంటి? ప్రేమికుడు తనకు సుఖం పొందాలి. ఈ తల్లిదండ్రులు వాస్తవంగా కొడుకులు ప్రేమించారు అనుకోండి, కొడుకు తనకు సుఖం ఏంటి అనేది తెలుసుకోవాలి. కొడుకు వాస్తవంగా తల్లిదండ్రులు సుఖం కావాలనుకోండి, అసలు తల్లిదండ్రికి ఏ ప్రకారంగా మంచి అవుతుందో అది తెలుసుకోవాలి. అప్పుడే ప్రేమ ఉంటుంది. లేదు అనుకోండి, ఆ కొడుకు నుంచి ఏదో స్వార్థంగా వాళ్ళకి ఆలోచన ఉన్నది, లేదంటే తల్లిదండ్రి పైన ఆ కొడుకుకి ఏదో స్వార్థమైన ఉన్నది. ఏంటి, మేము ముసలైపోతే మాకు చూస్తాడేమో అని ఉంటుంది, మా తండ్రి ఆస్తి ఉన్నది నాకు రాస్తాడేమో అని ఉంటుంది. ఇంకేముంటుంది, కొడుకు తల్లిదండ్రికి అలాగే అదే ఉంటుంది. కానీ వాస్తవమైన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, మా తల్లిదండ్రులు ఎలాగ సద్గతి పొందుతారు, మళ్ళీ పునర్జన్మం రాకుండా ఎలాగ ఉంటాం, పాపం వాళ్ళు అధోగతి ఉండకూడదు, వాళ్ళు చేసిన కర్మానికి ఎప్పుడు జీవితం అంతా పూజా పునస్కారాలు చేశారు కానీ నీసు మాంసాలు విడిచిపెట్టలేదు, అనేక తప్పు పనులు చేసుకున్నారు, వాళ్ళు ఎలాగా ఉద్ధరించబడతారు అని ఏ కొడుకు ఆలోచించాడు అనుకోండి. ఏ కొడుకు ఆధ్యాత్మికంగా వీడి పెరగాలి, మనం ఎలాగ భక్తి చేయలేపాము, మా కొడుకు భక్తి చేయనియండి అని ఏ తల్లిదండ్రులు భక్తికి ఉత్సాహం చేసిన వాస్తవంగా వాడు మంచిది. ఈ ప్రకారంగాను ఇది ప్రేమ, వాస్తవమైన ప్రేమ. జనని మాతా నా సశ్యాత్, పితా నా సశ్యాత్, గురు నా సశ్యాత్ అంటున్నారు. ఆ గురువు కాదు, ఎవరైతే భగవంతుడి వైపు తీసుకెళ్ళుకుంటున్నాడు ఆ శిష్యుడిని. ఆ తల్లి కాదు, ఏ తల్లి అయితే కొడుకుకి ధర్మం పక్కన ధర్మం వైపు తీసుకెళ్ళుకుంటున్నారు. అరే పాపమైతే అయినరా, నువ్వు డబ్బు సంపాదించు అంటే ఆ తల్లి కాదు అన్న, ధర్మము బోధించాలి. ధర్మం బోధిన తర్వాత ఆడికి అర్హత వస్తుంది అర్థము సంపాదించడానికి. అప్పుడు ఏమనుకుంటాడు, ధనం సంపాదించినప్పుడు ఇది ధర్మము కాదు, ఇది అధర్మము, అయితే అధర్మ రూపంలో నేను ధర్మం సంపాదించకూడదు అని అనుకుంటాడు. ఇవాళ ఎప్పుడు ఎవరు పేక కోసి కూడా డబ్బు సంపాదించాలంటే ఎందుకు ఆ డబ్బు? అందుకే ధర్మము, అర్థము, కామమోక్షము అన్నారు. ముందు ధర్మం గురించి తెలుసుకో, దాని తర్వాత నువ్వు అర్థం ఎలా సంపాదిస్తావో తెలుసుకుంటావు. తర్వాత సెకండ్ వచ్చింది అర్థం. ముందు నువ్వు ధనం సంపాదించు, తర్వాత ధర్మం ఏదైనా చేస్తావులే, గుడి గోపురాలకు వెళ్తావు. ఇప్పుడు నీ వయసు ఉన్నది, ముందు డబ్బు సంపాదించు, దాని తర్వాత ముసలి వయసులో నువ్వు ధర్మం చేస్తావు, గుడి గోపురాలకు వెళ్తావు అంటున్నాను. ఇది ఆపోజిట్ అయిపోయింది మన కలియుగం. ముందు ధర్మం బోధించు, ధర్మం నేర్చుకో, ఆ ధర్మంతో పాటు నువ్వు అర్థం సంపాదించావు అనుకో, ఆ అర్థం నీకు పనికి వస్తుంది, ఆ అర్థమే పరమార్థం వరకు తీసుకెళ్తుంది. కానీ ఈరోజు అన్ని ధనం అధర్మమనే సంపాదిస్తున్నారు. ఎందుకంటే ధర్మం తెలియదు కాబట్టి. ధర్మం తెలిసి అర్థం సంపాదించండి, ఆ అర్థంతో మనకి కోరికలు తీరుతాయి, మరి మోక్షం కూడా మనం పొందుతాం. ఇలాగా వెళ్ళి ఆంజనేయ స్వామి ఆ మండోదరికి తర్వాత సంకోచించారు. లేదు, సీతాదేవి రాముడు తాలూకా ఏ ప్రకారంగా విరోహం లేదు. ఎంత అలంకారం చేసి ఉన్నారంటే ఖచ్చితంగానే సీత కాదు. రాముడు లేపిన దుఃఖం అనేది లేదు సీతాదేవికి. అంటే అక్కడ రాముడు ఎంత దుఃఖంతో ఉన్నారు, సీతాదేవి అన్ని అలంకారంతో ఉన్నదంటే మరి అది కూడా ఏంటి, రావణాసుడు మంచం పైన పడుకున్నాను. ఇది కాదు సీతాదేవి. ఎప్పుడు సీతాదేవి అలా చేయదు. ఏం చేశారంటే సీతాదేవి ఇది రావణాసుడు తనకు పత్ని అయ్యి ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యి ఆంజనేయ స్వామి ఏం చేశారంటే మండోదరి తలక పిలక, మరి రావణాసుడు తలక జుత్తుని మంత్రంతో మూడేసేసారు. చూడండి, మూడేసేసారు ఇద్దరికి. లెగిస్తే వీళ్ళు లాక్కుంటాడు, వాళ్ళు లాక్కుంటారు. ఇప్పుడు కతుహోళంగా లెగిసారు. ఎప్పుడైతే పొద్దున్న రాత్రి పని అవుతుంది, రాత్రి కట్టేసి వెళ్ళిపోయారు ఆంజనేయ స్వామి. పొద్దున్న లేచేవాడికి ఆ జుత్తు ఇతను లాక్కున్నారు, వాళ్ళ జుత్తు ఇది ఇద్దరు లాక్కున్నారు. ఉండు, ఎవరికి ఇంత సాహసం? నీ జుత్తుకి నా జుత్తుకి ముడి పెట్టేశారంటే ఈ లంకాలని ఎవరు ఎంత సాహసం చేశారు? ఇది ఎవరో వచ్చేసి కట్టేది కాదు, ఇది తాంత్రిక విద్య. ఈ తాంత్రిక విద్యతో నాకు కట్టారు.
తాంత్రిక విద్యతోనే దీనికి మనం చెప్పగలం, లేదంటే ఈ ముడి ఎప్పుడు చెప్పలేము. ఏం చెప్పాలి? వీడితో తాంత్రికుడు, మహాతాంత్రికుడు ఎవరు? రావణాసుడు. తాంత్రికులని వీడి కింగ్. వీడు ఏం చేయాలి? నీ జుత్తుతో నా జుత్తు కట్టారు కాబట్టి నాకు 2 రంపకాయలు కొడతా కానీ ఇది ముడి వెళ్ళదు అని చెప్పారు. ఇది తాంత్రికుడు. అప్పుడు ఇదే మంచి అవకాశం అని మంటోదరి 2 కాకుండా 4 పీకింది. ఎవరికి? రావణాసుడికి. ఆటోమేటిక్గా ఈ జుత్తు ముడు మళ్ళీ ఈ ప్రకారంగా చూడండి. ఆంజనేయ స్వామి అనుకున్నారట, రావణాసుడికి ఇప్పుడే చంపేస్తాను నేను. సీతాకి అపహరణం చేసేది పడుకున్నాడు చంపేయడే బెస్ట్. శత్రువుకి ఎప్పుడు చూసినా చంపేయడే బెస్ట్. వీడికి ఎక్కువసేపు బతకడం కూడా. అయితే ఆంజనేయ స్వామి అనుకున్నారు ఏంటంటే, నేను వచ్చే కార్యం వేరా, సీతాదేవి ఉన్నారా లేదా, ఎక్కడున్నారో, సురక్షితంగా ఉన్నారా లేదా, అది నేను తీసుకెళ్ళడమే నా దూతగా వచ్చాను. నేను రావణాసుడిని చంపగానే రాలేదు అని ఆలోచించాడు. మరి రాకపోతే అప్పుడే చంపేద్దామని అనుకున్నాను. లేదు, నేను దూతగా వచ్చాను, దూత పని నేను చేయాలి, దూతకు మించిన పని నేను చేయకూడదు అని అప్పుడు కంట్రోల్ అయ్యారట. ఇది ఎవరికి అవుతుంది ఈ కంట్రోల్నెస్? ఇది భక్తులే చేయగలరు. లేకపోతే మనసుకి ఏది నచ్చిందో, ఏది అనుకుంటుందో అది చేసేస్తాడు. తప్పైనా ఒప్పైనా ఏం ఆలోచించడు సాధారణ వ్యక్తి. కానీ భక్తుడు ఖచ్చితంగా వాడికి విచక్షణమైన జ్ఞానం ఉంటుంది. నేను ఇది చెయ్యాలా చేయకూడదా, ఇది మంచి చెడా, ఇది ధర్మము ఇది అధర్మము, ఇది పాపము ఇది పుణ్యము. విచక్షణ జ్ఞానం ఒక భక్తుడికే వస్తుంది. భక్తుడు అంటే ఏంటి? ఎవరైతే భగవద్నామ స్మరణం చేస్తాడో వాడే భక్తుడు. మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టండి, ఎన్ని ప్రదక్షిణలు చేయండి, ఎన్నిసార్లు గుండు గీసుకోండి, ఎన్ని కడియాలు వేసుకోండి, ఉండీలో వేయండి, ఎంత డబ్బు వేసేయండి, వాడికి భక్తుడు అనరు. ఎన్ని రకాల బొట్లు వేయండి, ఎన్ని రకాల మాలలు వేసుకోండి, ఎన్ని రకాల కలర్ డ్రెస్సులు వేసుకోండి, వాళ్ళకి భక్తులే అన్నారు. భక్తులు ఎవరు? ఎవరైతే భగవత్ నామస్మరణం చేస్తారో వాడే భక్తుడు. శాస్త్రం చెప్తుంది. ఆంజనేయ స్వామి ఏం భక్తి చేశారు? ఏం మాల వేసుకున్నారు? అతను రామ్ 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 భగవత్ నామస్మరణం చేశారు కాబట్టి రామభక్తుడు అని చెప్పేసి పెట్టుకున్నారు పేరు. రామభక్త ఆంజనేయ స్వామి, రామభక్తుడు హనుమంతుడు. ఆ హనుమంతుడికి విచక్షణ జ్ఞానం ఉన్నది. అందుకే భక్తుడికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఎవరికైతే నామం చేస్తారో, నామం చేయడం వల్ల ఆటోమేటిక్గా అతనికి అన్ని రకాల ధర్మం ఏంటి, పాపం ఏంటి, నష్టం ఏంటి, పుణ్యం ఏంటి అన్నీ అతనికి తెలుస్తుంది. మీరు అప్పుడు ఎన్ని పూజా పునస్కారాలు, తీర్థయాత్రలకు వెళ్ళండి, గంగాలో మునిగి ఉండండి, కానీ మీకు జ్ఞానం రాదు. ఏ జ్ఞానం విజ్ఞానం తెలుసుకోకపోతే ఆ జ్ఞానమే కాదు. ఇప్పుడు జ్ఞానం ఉన్నది, ధర్మం ఏంటి అధర్మం ఏంటి తెలుసుకోలేకపోయినైతే ఆ జ్ఞానం దేనికి? మీరు సంవత్సరం అంతా చదివేరు, ఎగ్జామ్లో రాయకపోతే ఎందుకు చదువు? ఆ చదువు వేస్ట్ కదా. భక్తి మీరు నామం చేయకపోతే ఆ భక్తి కాదు. అన్ని భక్తికి ఎగ్జామ్ అనేది నామం. నేను ఈరోజు ఎంత నామం చేశాను, ఎన్నిసార్లు భగవంతుడిని స్మరించాను, అదే మనలో భక్తి రిజల్ట్. ఈరోజు భక్తి రిజల్ట్, ఈరోజు నేను చదువుకున్నాను, ఈరోజు జ్ఞానం సంపాదించి, ఈరోజు గుడికి వచ్చాను, దర్శించుకున్నాను, అట్లీస్ట్ ఒక 108 సార్లు 16 మాలు చేశాను, 108 సార్లు నామం చేశాను, ఇదే మనకి రిజల్ట్. భక్తిలో రిజల్ట్ అనేది ఇదే. నామం చేయకపోతే ఒక వ్యక్తి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. ధర్మము అధర్మం తెలుసుకోవడానికి జ్ఞానం అనేది ఉంటుంది. అందుకే ఎస్కేసీఎం గోసేవాసనం ప్రతి వ్యక్తికి నామం చేయమని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే మీ విచక్షణ జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది పాపము ఏది పుణ్యము. ప్రతి వ్యక్తికి నామం చేయిస్తుంది. ఎందుకు? మీ విచక్షణ జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. జ్ఞానము ఎప్పుడైతే దానికి వ్యవహారంలో తీసుకొస్తామో అప్పుడే ఆడు జ్ఞాని. జ్ఞానం ఉంటుంది కానీ ఎప్పుడు అది ఉపయోగపడదు. మన ఐశ్వర్యం ఉంటుంది, అది కేవలం బీరువాలో ఉంటుంది కానీ ఎప్పుడు ఉపయోగపడదు. మన ఇంట్లో తిండి వండరాలు అన్నీ ఉంటాయి కానీ ఎప్పుడు తినవు, దేనికి ఉపయోగం? సో అందుకే జ్ఞాని అనుకోండి, భక్తి అనుకోండి, భగవత్ నామస్మరణనే అది ఫుల్ ఫ్లెజ్డ్గా అవుతుంది. సో నామస్మరణం చెప్పిన భక్తి కాదు, అది కేవలం కైతవ భక్తి, అంటే చీటింగ్. భక్తి పేరు మీద భగవంతుడితో బిజినెస్ శోధ అంటారు దానికి. శోధ కన్నా అంటే బిజినెస్ చేయడం. నాకు స్వామి ఉద్యోగం వస్తే 100 కొబ్బరికాయలు కొడతాను, నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య తీరిపోతే నేను తిరుపతికి వచ్చి గుండు గీసుకుంటాను అంటే భగవంతుడితో డీలింగ్ పెట్టుకుంటున్నాం మనం. మాకు వ్యాపారం బాగుంటే ఖచ్చితంగా కొండకు వస్తాను.
చూసారా, భగవంతుతో డీలింగ్స్ పెట్టుకున్నాం అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ మాట్లాడుకున్నాం. నాకు ఎలాగొస్తే నేను మీకు ఇలా ఇస్తాను, ఇలా చేస్తాను అంటే అవపద చేయవా, అంతే కదా. అవుతే చేస్తాను స్వామి, అవపోతే నేను చేయను. బిజినెస్, నువ్వు డబ్బు ఇస్తే నేను నీకు వస్తువు ఇస్తాను, డబ్బు అయిపోతే నేను నీకు ఎందుకు. ఒక దుకాణంకి వెళ్ళండి, మీరు డబ్బు పేమెంట్ చేస్తే మీకు కావాల్సిన వస్తువు మీరు తీసుకుంటారు. ఇక్కడ మనం ఏమంటున్నాం, స్వామి నాకు మీరు ఇది ఇస్తే నేను మీకు ఇచ్చేస్తాను. దాని అర్థం ఏంటి, ఇది బిజినెస్ భక్తియా? బిజినెస్, వ్యాపారం. భగవంతుడితో కూడా వ్యాపారం చేస్తున్నాం. మాకు నిస్వార్థంగా, స్వామి మీరు ఏ విధానంగా నాకు ఉంచండి, కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను. భగవంతుడికి విడిచిపెట్టను అంటే ఏంటి, భగవంతుని నామం ఎవరైతే నిరంతరంగా నిత్యంగా స్మరిస్తారో వాడు ఎప్పుడు భగవంతుడికి. అందుకే భక్తివినోద్ ఠాకూర్ అంటున్నారు, ఘోరే థాకో బోనే థాకో సదా హరి ఒలి డాకో. మీరు గుడికి వచ్చే అంత, గుడికి రోజు రాలేరు, ఏదో వారాలకు ఒకసారో లేకపోతే 2 సార్లు 3 సార్లు, సాయంత్రం పొద్దున్న ఒకసారి రాగలరు, కొంతసేపు వరకు మనం ఉండగలం. కానీ భగవంతుడు నిరంతరం నిత్యంగా మన దగ్గర ఉండాలంటే ఇక్కడ నో డౌట్ భగవంతుడు ఇక్కడ ఉన్నారు, మనం భగవంతుడి దగ్గర ఉండిపోగలం ఎప్పుడున్ను. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడి నామం నిరంతరంగా మన దగ్గర ఉంటుందో సాక్షాత్ భగవంతుడు మన దగ్గరే ఉంటారు. మన మంచి చెడ్డ కష్టం నష్టం అన్నీ అతనే చూసుకుంటారు. సో అందుకే అందరూ భగవత్ నామం చేయాలి, భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి. ఈ విధానంగా ఆంజనేయ స్వామి లంకా నుంచి రావణాసుడి తాలూకా మందిరానికి వెళ్ళారు, భవనానికి వెళ్ళారు. అక్కడ చూశారు విచిత్రమైన లీలలు, మరి మండోదరిని చూశారు. ఈ ప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు. రాత్రి అంతా నెలుపుతున్నారు కానీ ఎక్కడ సీతా తాలూకా జాడ తెలుసుకోలేకపోతున్నారు. ఎంత నిలుపుతున్నారు, మొత్తం లంక అంతా నిలికేసేపు. ప్రతి ఇంటికి ప్రతి భవనానికి వెళ్ళినా కూడాను సీతాదేవి జాడ తెలుసుకోలేకపోతున్నారు. అప్పుడు ఏంటి, ఎలా సీతాదేవి జాడ తెలుసుకుంటారు, ఎవరు చెప్తారు, భక్తిదేవి. లంకా నిశచర నికర నివాస ఇహ హియ సజన కరువాస మన మహుతరక కరె కపిలాగా తే సమయ విభూషణ జాగా. రాత్రి తిరిగి ఒక వ్యక్తి బ్రహ్మమూర్తులని లైట్ ఆన్ చేసేది. ఎవరు అతను, విభీషణుడు. అందరితో నిద్రగా ఎప్పుడు 12 గంటలకి 11 గంటలకి 8 గంటలకు 9 గంటలు లేవుస్తారు. వీళ్ళందరూ ఎవరు, లంకాలో లంకాశ్వరుడు తాలూకా వారసుడు. బ్రహ్మమూర్తిని ఎవరైతే లెగుస్తారో వాడు అక్కడ ఆశ్చర్యపోయారు. ఎవరు, ఆంజనేయ స్వామి. ఈ సమయంలో ఎవరు లెగిసారయ్యా, ఏదో టాయిలెట్ బాత్రూమ్ లేచి ఉంటారేమో అని చూస్తున్నారట. ఆంజనేయ స్వామి దాగోని చూసి లెగిసిన వెంటనే రామని లెగిసారట. చూడండి, ఇది భక్తుల లక్షణాలు. ఎవరైతే లెగిసిన వెంటనే భగవంతుడి నామస్మరణ చేసుకుంటారో, రామ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ రామ్. లెగ్గానే బెడ్ కాఫీ. లెగ్గానే ఫస్ట్ మనకేముంటుంది, ఎవరు రాత్రి చాటింగ్ వాట్సాప్ చేశారు, మొబైల్ ఫస్ట్, లేకపోతే న్యూస్ పేపర్. లెగ్గానే ఇంకా ఇతర పనులు, బోన్లు అని. లెగ్గానే మన కాన్షియస్నెస్ నెలకొన్న చూడండి. లెగిసిన తర్వాత మనం ఏం చేయాలని కూడా జ్ఞానం మనకి లేదు. లెగ్గానే ఎవరికో చూసి తిట్టడం ఆరంభించడం, మాట్లాడడం ఆరంభించడం. లేకపోతే మన మనసులోనే ఏమనిపిస్తుంది, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, అలా డబ్బు సంపాదించాలి, లేకపోతే అక్కడ వ్యాపారం ఉన్నది, ఈరోజు ఆ ల్యాండ్ కొనుక్కోవాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఈ టైంలో నేను అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తున్నాను. రామ కృష్ణ భగవంతుల నామము ఎప్పుడు లేదు. కానీ విభీషణుడు లెగిసిన వెంటనే రామని ఎక్కడ లంకాలో ఉంటున్నాడు. లంకాలో ఉన్నా కూడాను ఇతను చూసి ఆశ్చర్యమైపోయారు. ఈ లంకాలోని ఈ బ్రహ్మమూర్తులు లెగిసారు, మరి రామనామస్మరణ చేస్తున్నారు. ఎవరబ్బా ఇతను? ఎప్పుడైతే ఇతను విభీషణుడు కలుసుకుంటారో అప్పుడు విభీషణుడు చెప్తారు సీతా తాలూకా జాడ. అంటే అర్థం ఏంటి, మనం ఎంత ప్రయత్నించండి భక్తిని పొందుదాం. భక్తిని, సీత అంటే ఎవరు, భక్తి. సీత అంటే ఎవరు, లక్ష్మి. సీత అంటే ఎవరు, శాంతిని పొందడం అంటే, లక్ష్మిని పొందాలంటే, భక్తిని పొందాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మహాత్ములు భక్తుల దగ్గరికి వెళ్ళాలి.
భక్తుల దగ్గరికి వెళ్తే భక్తులు చెప్తారు ఏ విధంగా శాంతి పొందుతావు, ఏ విధంగా లక్ష్యం పొందుతావు, ఏ విధంగా భక్తి పొందుతావు. ఒకవేళ చూసేసి భక్తి పొందడం, లేకపోతే ఏదో యాక్టింగ్ చేసేసుకొని భక్తి పొందడం ఇది అవ్వదు. ఎప్పుడు భక్తులు మాట వింటే భక్తుల దగ్గరికి వెళ్ళి విభీషణుని కలుస్తారు ఎప్పుడు ఆంజనేయ స్వామి, అప్పుడు సీతాదేవి తాలూకా జాడ తెలుస్తుంది. ఎలా కలుస్తారు, ఏం మాట్లాడారు అనేది మనం రేపు తెలుసుకుందాం. ఆ సీతాదేవి ఎక్కడ ఉన్నారు, రేపు భక్తిదేవితో మనం పరిచయం అవుతాం. ఇన్ని రోజులు అన్వేషణలోనే ఉన్నారు. ఇది సుందరాకాండ్. ఆంజనేయ స్వామి ఇన్ని లంకాని దాటి వచ్చారు, అనేక ఉపద్రవాలు చేశారు. ఇక్కడికి వచ్చి సీతాదేవి కనబడలేదు. సో విభీషణుడు కలడంతో, భక్తుడికి కలడంతోనే భక్తి వస్తుంది. భక్తి భక్తస్తు ఉపజాయతే. భక్తి మనలో రావాలంటే భక్తుల తరగతి సాంగత్యం, భక్తుల తరగ మాటలు కథ వింటే. ఎందుకంటే భక్తులు నిరంతరంగా నిత్యంగా శాస్త్రం తాలూకా వాక్యాలు చెప్తారు కాబట్టి శాస్త్రం వ్యతిరేకంగా మనకి ఎప్పుడు భక్తి రాదు. శాస్త్రం ఏం చెప్తుంది మనం ఖచ్చితంగా వినాలి, శాస్త్రానికి మర్యాద ఇవ్వాలి. శాస్త్రం అంటే ఏంటి, స్వయంగా భగవంతుడే రచించేరు. భగవంతులుగా వాంగ్మయ రూపము, శబ్దమైన రూపము. మనం చెప్పేది అంతా భగవంతుల రూపమే. ఏం రూపం ఇది, వాంగ్మయ రూపం. వాంగ్మయ రూపం అంటే ఏంటి, శబ్దమైన రూపం. ఇది శబ్దంలోనే భగవంతుడు ఉన్నారు, అందుకే వాంగ్మయ రూపం అంటారు. శబ్దంతోనే మనం తెలుసుకోవచ్చు. రామ్ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఇది భగవంతుడి అభిన్న స్వరూపము. భగవంతుడి స్వరూపంతో ఒకటి ఆకారం ఎదిగి ఉన్నది. శబ్దమైన స్వరూపం ఏంటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. భగవంతుడికి ప్రతినిత్యం మనం దర్శనం చేసుకోలేము, ప్రతినిత్యం సేవించలేము, ప్రతి వ్యక్తి స్పర్శించలేరు. కానీ ప్రతి వ్యక్తి ఈ వాంగ్మయ రూపాన్ని ఆస్వాదించవచ్చు. ఆడు బ్రాహ్మణుడు అవ్వచ్చు, క్షత్రియ అవ్వచ్చు, వైశ్య అవ్వచ్చు, శూద్ర అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, పిల్లడవచ్చు, వృద్ధ అవ్వచ్చు, స్నానం చేయొచ్చు, స్నానం చేయకపోవచ్చు, పవిత్రంగా ఉండొచ్చు, పవిత్రంగా ఉండకపోవచ్చు. ఏ సమయంలో ఏ పరిస్థితి కూడా మనం భగవంతుడైన వాంగ్మయ రూపాన్ని ఆస్వాదించగలం, సేవించగలం, మరి వినగలం, స్మరణం చేయగలం. సో ఇది ఈ భగవంతుడికి మనం పిలాలి. ఇది కలియుగులోనే ఈ కలియుగే నామరూపే కృష్ణ అవతార్. కలియుగులని భగవంతుడి నామరూపంలోనే ఉంటారట. సో అందుకే మన ఇల్లు ధర్మముగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి అంటే ఖచ్చితంగాను భగవంతులకు ఈ నామరూపమైనకి ఆరాధన ఎక్కువ చేయాలి. ఫోటోకి విగ్రహాల కన్నాను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామస్మరణం చేసే ఇల్లు అతి పవిత్రంగా, ధర్మముగా, నిష్ఠగా, పవిత్రంగాను. మరి ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే రామని విన్నారో సరే అక్కడ ఉండిపోయారు, ఇంకో ఇంటికి వెళ్ళకుంటున్నారు. లేకపోతే విచక్షణ చేస్తున్నారు, ఎక్కడున్నారు సీతాదేవి అని అలా తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు, లంక అంతా. ఎప్పుడైతే రామని విన్నారో అక్కడ ఉండిపోయారు. సో ఎక్కడైతే భగవంతుని నామము ఉచ్చారణ అవుతుందో అక్కడ సాక్షాత్ భక్తులు, భగవంతుడు, దేవతలు అందరూ అక్కడ నివాసిస్తారు. ఎక్కడైతే భగవంతుని నామస్మరణం అవదో అక్కడ ఎవరు దేవతలు రారు, భక్తులు రారు, భగవంతుడు కూడా రావు. నామస్మరణం చేసే చోటు ఖచ్చితంగా దేవతలు, భక్తులు, భగవంతుడు అందరూ నివాసిస్తారు. నారదుడు వస్తారట మన ఇంటికి. అరే అటువంటి మహాత్ములు, పుణ్యాత్ములు వస్తే మన ఇంట్లోని లక్ష్మికి, ఆరోగ్యానికి, సుఖానికి, శాంతికి, సౌభాగ్యానికి ఏమైనా లోటు ఉంటుందా? సో అందుకే మనం అందరం మన ఇంట్లోని భగవంతుని నామాన్ని చేసి పవిత్రం అవుదాం. మరి అనేక దేవతలు నివాసించే గృహాన్ని చేసుకుందాం. సో ఎంత చెప్పి కథాకి ఇక్కడ విరామం చేసి రేపు సీతాదేవికి ఆంజనేయ స్వామి ఏ విధానంగానూ పరిచయం అవుతారో, దర్శించుకుంటారో రేపు ఆలోచించాం. అంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.